అందరికీ నమస్కారం. మనం రాష్ట్రం కేంద్రాల మధ్య పన్ను వాటాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఒకే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాయి. మన తెలంగాణ నుంచి మనం ₹1 కడితే మనకు ₹1 కేంద్రం నుంచి రావాలి, మనం 100 కడితే మనకు 100 రావాలి, మనకు సమానంగా మన వాటా మనకి మాత్రమే ఖర్చు పెట్టాలి. మన తెలంగాణ నుంచి వచ్చేటటువంటి పన్ను ఆదాయం ఏదైతే ఉందో అది ఇతర రాష్ట్రాలకి ఖర్చు పెట్టకూడదు అని. ఒకవేళ అదే ఆర్గ్యుమెంట్ ని కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫాలో అయితే మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాల పరిధి నుంచే తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 80% ఆదాయం వస్తుంది. ఇతర జిల్లాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ములుగు లాంటి జిల్లా, ఆదిలాబాద్ లాంటి జిల్లా, భద్రాచలం లాంటి జిల్లా, ఎక్కడ కూడా ఈ ప్రాంతాల నుంచి వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి, నారాయణపేట లాంటి ప్రాంతం నుంచి, వనపర్తి లాంటి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ఖజానాకి ఆదాయం ఏం రాదు. మరి అలాంటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం మొత్తం వీళ్ళ రూల్ ప్రకారం హైదరాబాద్ లోనే ఖర్చు పెట్టాలి కదా, ఎందుకు ఇతర జిల్లాల్లో కూడా ఖర్చు పెడుతున్నారు అంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం ఆదాయాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఖర్చు పెడతాయి. అదే విధంగా కేంద్రం కూడా మొత్తం భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని అంతా తీసుకొని వెనుకబడినటువంటి ప్రాంతాలకు కూడా ఖర్చు పెడుతుంది. మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ గమనించాలి. సిక్కిం లాంటి రాష్ట్రం రాజ్యాంగ నిబంధన ప్రకారం 1975కు ముందు భారతదేశంలో భాగస్వామి కాదు. అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యం. ఆ సిక్కిం భారతదేశంలో కలిసినప్పుడు 1975లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, సిక్కిం ప్రజలు పన్నులు కట్టరు అని. కాబట్టి ఈ రోజు వరకు కూడా భారత ప్రభుత్వం సిక్కిం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయట్లేదు. అలాగే మనకు ఈశాన్య రాష్ట్రాలు చూసుకుంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాంలోని కొన్ని జిల్లాలు కావచ్చు, మణిపూర్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, మిజోరాం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, త్రిపుర కావచ్చు, జమ్మూ కాశ్మీర్లోని లడాక్ లాంటి ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి అసలు పన్నులు వసూలు చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ శాతం గిరిజనులు, ఆ గిరిజనుల నుంచి మనం పన్నులు వసూలు చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. మరి ఇప్పుడు దాదాపుగా మనం ఒక 9-10 రాష్ట్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రాల నుంచి మనకు అసలు ₹1 కూడా పన్నులు రావు. మరి ఈ రాష్ట్రాలను మనం పక్కన పడేద్దామా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళ అభివృద్ధి మనకు అవసరం లేదా? అక్కడ ఒక స్కూల్ కట్టడమో, అక్కడ ఒక కాలేజ్ కట్టడమో, అక్కడ ఒక హాస్పిటల్ కట్టడమో, అక్కడ ఒక రోడ్ వేయడమో అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేదనుకుంది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆఖరి పౌరుడి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలి, ఆఖరి పౌరుడు కూడా సమానంగా మనందరితో బతకాలనేటువంటి ఉద్దేశంతో భారత బడ్జెట్ లో, మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 10% బడ్జెట్ ని ఈశాన్య రాష్ట్రాలకి కేటాయించి, అంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ₹100 వస్తే ₹10 ఆయా రాష్ట్రాల నుంచి మనకు ₹1 రాకపోయినా అందులోంచి 10వ వంతు ఆయా రాష్ట్రాలకి కేటాయించి ఆయా రాష్ట్రాలను కూడా ఇప్పుడు అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నారు. అక్కడ రోడ్స్ వేస్తున్నారు, అక్కడ స్కూల్స్ కడుతున్నారు, అక్కడ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తున్నారు, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు, అక్కడ హాస్పిటల్స్ కడుతున్నారు, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేసి ఇండస్ట్రీస్ ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మన భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేటువంటి దాన్ని మనం పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంతసేపు మా పైసలు మాకే అంటే అది దేశంలో సాధ్యం కాదు, ఈ రాష్ట్రంలో కూడా సాధ్యం కాదు.